ప్రస్తుతం మనం జనగాం పట్టణంలోని మున్సిపాలిటీలో ఉన్నాము. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో. ఈ తెలంగాణలో జనగాంలో ఉన్న 30 వార్డులలో మొదటిసారిగా 2 వార్డుల్లో జనసేన పోటీ చేస్తుంది. నా పేరు ఆలటి నరేందర్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ యూత్ వింగ్. ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ధీటుగా ఈరోజు బీజేపీ కానీ ఎన్ని పార్టీలు ఉన్నా కూడా జనసేన బరిలోకి దిగి ఈ ఒక్క జనసేన జనగామే కాదు తెలంగాణలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తుంది. అసలు మీరు జనసేన పార్టీలోకి ఇప్పుడేనా, ఫస్ట్ నుంచి మీరు ఇప్పుడు పార్టీ స్థాపించినప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారా పార్టీలో? నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి వెళ్ళి నేను పనిచేస్తున్నానండి. ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పెట్టిన తర్వాత జనసేన ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి నేను ఇక్కడనే ఉన్నాను, జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. ఓకే, మీకు బీఫామ్ టికెట్ వచ్చిందంటారు? వచ్చిందండి. బీఫాము ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా మొదటి నాకే ఇచ్చారు. నేను ఇంకొక నెక్స్ట్ 18th వార్డు కూడా నేనే బీఫామ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పార్టీలను తట్టుకొని మీ జనసేన పార్టీ ముందుకెళ్తూ ప్రజల్లోకి వెళ్తుందంటారా? 100% అండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి పెట్టి ఎలా కష్టపడి ముందుకు తీసుకెళ్లాడో, మద్యానికి పైసలకు తావు లేకుండా యువత మొత్తం జనసేన వైపు ఉన్నది. కష్టపడతాం. ఒక వార్డులో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్తుంది. జనసేన అంటే జనసేన తెలంగాణలో నా అభ్యర్థి ఒక దగ్గర కంసూరి గెలిచిండనే విషయం పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్తాం. పట్టణంలో జనసేన పార్టీ గురించి ఎట్లా అనుకుంటున్నారు? అసలు ఫస్ట్ టైం కదా మీరు పోటీ చేసేది, మున్సిపల్ ఎలక్షన్స్తోనే మీరు జనసేన పార్టీ అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా సన్నద్ధమవుతున్నారు? ప్రజలు నేను ఈరోజు వార్డులో తిరుగుతూ ఏమన్నారు, జనసేన మన దగ్గర కూడా వస్తుందా అని సంతోషపడుతున్నారు చాలామంది. యువత కానీ సీనియర్లు కానీ పవన్ కళ్యాణ్ జనగాంకి వస్తున్నాడా, జనసేన జనగాంలో ఉందా అని చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి నాయకుడు రావాలి, మనం కూడా అభివృద్ధి పదంలో నడవాలి, జనగాం కూడా అభివృద్ధి కావాలని ఆశిస్తున్నారు. ప్రతి ప్రజలు కూడా జనసేన రావాలి, గ్లాస్ గుర్తు ముందుకు తీసుకెళ్ళాలని అంటున్నారు. జనగాంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదంటారా మరి జనగాంలో? అభివృద్ధి అనేది చూస్తున్నారు, మీరు అందరికీ తెలుసు. అభివృద్ధి ఏం జరిగింది ఏందనేది ప్రతి వార్డులో అట్నే ఉన్నదండి. ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, మాకు ఎలక్ట్రిక్ సిస్టమ్ బాగాలేదు, రోడ్లు బాగాలేవు. ఇప్పుడు సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక వార్డు అభివృద్ధి చూస్తారు. ఒక వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉన్నది, అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎవరు, కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళన్నీ పనులు చూస్తారు. ఇప్పుడు జనసేన నుంచి మేము సాధిస్తాం, ఒక వార్డు గెలుచుకుంటాం. గెలిచిన తర్వాత ఈ వార్డు అనేది ఎలా డెవలప్ చేస్తాము అనేది ప్రజలకు తెలుస్తుంది. రేపు 30 వార్డులకు బీఫామ్స్ ఇచ్చే స్టేజ్లో జనసేన పార్టీ జనగాంలో ఉంటుంది. ఇప్పుడు మీ వార్డు యొక్క ప్రజలకు మీరు ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మా వార్డు ప్రజలకు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని స్కీమ్లు ఉన్నా కూడా ఆ స్కీమ్స్ అన్నీ వార్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ట్రై చేస్తాం. ఏ స్కీమ్ కూడా మేము వేస్ట్ కానీ, యువతకు ఆదర్శంగా ఏం కావాలి, యువతకు ఏం కావాలి, సీనియర్ సిటిజన్స్కి ఏం కావాలి, ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు లేని వరకు ఇల్లు, ఏ గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని స్కీమ్లు ఉన్నా కూడా ఆ స్కీమ్లన్నీ మేము ప్రజలకు చేరవేస్తాం. ఇప్పుడు మీకు ప్రజల నుంచి ఎట్లాంటి మద్దతు లభిస్తుంది? మీకు చాలా బాగుంది. యువత కూడా నేను ఫస్ట్ ఒక్కరిని స్టార్ట్ అయినా. నేను మామూలుగా కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత నా దగ్గర ఒక 50 మంది 60 మంది పిల్లలు వచ్చారు. స్వచ్ఛందంగా వస్తున్నారు, పాల్గొంటున్నారు. మనం చేద్దాం, మన జనసేన పార్టీని గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నారు అందరినీ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు జనగామ పట్టణంలో ఉన్నాము. ఇప్పుడు పార్టీలకు అతీతంగా చూసుకుంటే అసలు జనగామ ఎట్లాంటి అభివృద్ధి చెందింది, ఇంకెట్లాంటి అభివృద్ధి కోరుకుంటుంది? అట్లా ఇప్పుడున్న పార్టీలకు అతీతంగా చూసుకుంటే యూత్ రావాలని కోరుకుంటున్నారు చాలామంది. అట్లాంటివి ఏమన్నా సందర్భాలు యూత్ లాగా ఎవరైనా నిలబడడం జరిగిందా? ఇవి కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయే కాకుండా కొత్త రకం పార్టీలను ఏమైనా ఆహ్వానిస్తున్నారా? అట్లాంటి ఏమైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా జనగాంలో ఇప్పటివరకు? మేము చాలా రోజుల నుండి ఒక మంచి యువకుడు మాకు రావాలని కోరుకున్నాము. అందుకు నిదర్శనంగా మాకు మా ఆలటి నరేందర్ మా మామయ్య గారు వచ్చారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. సో యువత గురించి యువతకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అట్లాంటి యువ రక్తం మాతో కలిసి మమ్మల్ని నడుపుతూ ఈ జనగాం యొక్క అభివృద్ధిని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా చేయాలనేది చాలాసార్లు మాతో మాట్లాడడం జరిగింది. అందుకు ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడి వరకు రావడము, ఇక్కడికి వచ్చి ఆ యువతని ఇంకా ముందుకు నడపడానికి అక్కడి నుండి ఇక్కడ వరకు ఇంకా ముందు ఇంకొన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందేటట్టు, సో ఇట్లాంటి యువతకి మాకు ఆదర్శంగా ఏ విధంగా నడవాలనేది పవన్ కళ్యాణ్ గారు మా జనసేన నాయకుడు గారు నేర్పించడం జరిగింది. అదేవిధంగా తను కూడా మాకు ఏ విధంగా ముందుకు నడవాలనేది, ఆదర్శవంతంగా ఎలా ఉండాలనేది, ఈ జనగాం అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది మాకు ముఖ్యమైనటువంటి పారామీటర్గా మేము తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా మా నాయకుడిని ఖచ్చితంగా గెలిపిస్తాము. ఇదంతా పార్టీకి అతీతంగా మేము చేస్తున్నటువంటిది. వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఖచ్చితంగా మేము మా వార్డు నుండి తనని 100% గెలిపిస్తామని మా ప్రయత్నం మేముండి ఇంకా మిగతా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా చేరవేసే విధంగా ఏవైతే
పథకాలు ఉన్నాయి అవి చేరవేసే ప్రయత్నం చేస్తామని మాట్లాడతాం. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు అధికారంలోకి వస్తే సపోజ్ ఇప్పుడు మీ ఎవరైతే జనసేన నుండి పోటీ చేసిన వ్యక్తి అధికారంలోకి వస్తే ఎట్లాంటి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాళ్ళ యొక్క వ్యూహం ఉంటుంది కదా, ఈ యొక్క నా యొక్క వార్డుని కానివ్వండి, ఆయనకు ఎంచుకున్న నియోజకవర్గం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎట్లాంటి హామీలు ఇచ్చి ప్రజల్లోకి ముందుకెళ్లాలనుకుంటున్నాడు? ఖచ్చితంగా మా జనసేన పార్టీ నాయకుడికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. మొదటిది యువత, రెండవది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మూడవది సీనియర్ సిటిజన్స్. ఆ విధంగా ఒక్కొక్కటి జనగంలో ఉన్న మా వార్డులో ఉన్నటువంటి వారిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పథకాలను చేరవేయాలి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్స్ కొంతవరకు న్యాయం చేసినా ఇంకా యువతకు కొంతవరకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితులు మేము చూసాము. సో ఆ దిశగా యువతులని ముందు వారికి ప్రోత్సాహం ఇచ్చి ఈ పథకాలు కొంతమందికి ఇక్కడ నుండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొన్ని పథకాలు ఉంటాయి. ఆ పథకాలకు చేరేదేసే ఇంటెన్షన్స్ కానీ అట్లాంటి థాట్స్ కానీ కొన్ని గవర్నమెంట్స్కి వేరే సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంత చేరదేయలేకపోయినారు. ప్రప్రథమంగా మేము ఇప్పుడు మా నాయకుడు గారు అనుకున్నది ఏంటంటే యువకులకు ఇక్కడ నుండి వేరే కంట్రీస్కి కానీ వేరే పనులకు కానీ వాళ్ళకి ఏ పథకాలు అవసరం ఉంటాయి, ఏ పథకాలు వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆ ధ్యేయంగా పెట్టుకొని ఫస్ట్ మొదటగా యువతులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి, ఆ తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంచెలంచెలుగా ఒక్కొక్క స్ట్రాటజీతోటి ముందుకెళ్దామని మా నాయకుడికి ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.